20 తులముల వెండికి అతనిని అమ్మివేశారు. 20 తులముల వెండికి అతన్ని అమ్మివేశాను. చాలండి. ఇక్కడ యోసేపు గారి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే యోసేపు గారు చాలా గొప్ప కళని కన్నాడనమాట. ఏమనంటే ఆయన దగ్గరికి వచ్చి తన అన్నలు సాష్టాంగపడి తన తల్లిదండ్రులు సాష్టాంగపడినట్లు దేవుడు ఆయనకి దర్శనాన్ని తెలియపరిచినప్పుడు, ఆ దర్శనాన్ని తన కుటుంబంతో పంచుకున్నప్పుడు వారందరూ కూడా ఆయనని ఎంతగానో దూషించారనమాట. ఏంటి, దేవుడు నిన్నే హెచ్చిస్తాడా, మమ్మల్ని దేవుడు నీ దగ్గరకు రప్పిస్తాడా అని చెప్పి అపహాస్యంగా మాట్లాడారనమాట. మాట్లాడి అప్పటి నుంచి తన అన్నలు ఆయన మీద ద్వేషాన్ని పెట్టుకున్నారనమాట. పెట్టుకొని ఎప్పుడు సమయం దొరుకుతుందా, ఎప్పుడు ఆయనని హతము చేసేద్దామా, ఎప్పుడు అతన్ని మా యొద్ద నుండి పంపివేసేద్దామా అని చెప్పి కుట్రలు పన్నుతూ ఉన్నారనమాట. పన్నినప్పుడు తన యొక్క సహోదరులు సమయం వచ్చినప్పుడు ఏమని అక్కడ రాయబడిందంటే, అక్కడ మిద్యానీయులైన వర్తకులు వస్తుంటే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఇప్పుడు వచ్చాడు కదా మన తమ్ముడు, ఇతన్ని అమ్మివేద్దామని చెప్పేసి వారిలో వారు మాట్లాడుకొని వాళ్ళకి అమ్మివేశారనమాట. అది మొదటిగా యోసేపు గారి జీవితంలో వచ్చిన సమస్య. ఆయన జీవితంలో కూడా ఎన్నో సమస్యల్ని దేవుడు అనుమతించాడు. తన తన సొంత అన్నలే ఆయన్ని అమ్మివేసే ఒక పరిస్థితిని దేవుడు ఆయన జీవితంలో అనుమతించాడు. అయినా కూడా యోసేపు గారు ఎప్పుడు కూడా ఆయన నిరీక్షణని విడిచిపెట్టలేదంట. ఆయన జీవితంలో గొప్ప నిరీక్షణని కనపరిచి దేవుని యందు ఎప్పుడు భక్తి కలిగి దేవునికి ప్రార్థన చేసే వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఎప్పుడూ కూడా దేవుని యందు భక్తిని విడిచిపెట్టకుండా నిరీక్షణతో ఆయన ప్రార్థన చేసుకునేవారంట. అలా ప్రార్థన చేసుకున్న విధానాన్ని బట్టి ఆ చీకటి లాంటి సమస్యల నుంచి దేవుడు ఆయన విడిపించి ఆయన జీవితాన్ని వెలుగుమయంగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన జీవితంలో వచ్చిన ఆ యొక్క అంధకారం లాంటి కష్టం నుంచి ఆయన విడిపించి దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదించాడా లేదమ్మా? యోసేపు గారి గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన ఎంతగానో దేవుడు ఆశీర్వదించాడు, ఆ యొక్క సమస్యల నుంచి విడిపించాడు. తన అన్నలు అమ్మివేసినా కూడా, తన అన్నలు విడిచిపెట్టినా కూడా దేవుడు యోసేపు గారిని విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశానికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ పోతీఫర్ భార్య ద్వారా ఎంతో శోధనని ఆయన ఎదుర్కొన్నాడు. చెరసాలలో బంధింపబడ్డాడు. చెరసాలలో ఉండవలసిన సమస్య ఆయనకు వచ్చింది. అయినా కూడా ఆయన యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా ఆయన నిరీక్షణ కలిగి దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసిన విధానాన్ని బట్టి ఆ యొక్క చీకటి లాంటి సమస్యల నుంచి దేవుడు ఆయన జీవితాన్ని వెలుగుమయంగా మార్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా మార్చాడు వెలుగుమయంగా? ఐగుప్తు దేశానికి ప్రధానిగా ఆయన్ని ఆశీర్వదించాడు. ఏం చేశాడమ్మా? ప్రధానిగా ఆశీర్వదించాడు. గొప్ప స్థానాన్ని యోసేపు గారికి ఇచ్చాడు. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం కూడా దావీదు గారిలాగా ఎలా అయితే నిరీక్షణ కలిగి జీవించి ఆయన వెలుగుమయంగా నడిపించబడ్డాడో, యోసేపు గారు ఎలా అయితే యథార్థతను నిరీక్షణను విడిచిపెట్టకుండా తన జీవితంలో దేవుని యొద్ద కనిపెట్టి ప్రార్థన చేశాడో, మనం కూడా ఈ రాత్రికాల సమయంలో అలానే జీవిస్తే దేవుడు మన జీవితంలో కూడా కార్యాన్ని చేస్తాడా లేదమ్మా? ఖచ్చితంగా చేసే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నీ జీవితంలో ఏదైనా కష్టం ఉండొచ్చు. ఈ సమస్య నా యొక్క వద్ద నుండి ఎప్పటికీ తొలగిపోదేమో, ఈ అనారోగ్యత ఎల్లకాలం నా జీవితంలో ఇలాగే ఉండిపోయిద్దేమో, నా జీవితంలో నా బిడ్డలు ఎప్పటికీ నా మాట వినరేమో, నా జీవితంలో మార్పు అనేది ఇంకా రాదేమో అని ఎంతమంది అయితే నిరాశ కలిగి కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో జీవిస్తున్నారో, అట్టి వారితో ఈ రాత్రికాల సమయంలో దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, మీ యొక్క జీవితం అనే దీపాన్ని నేను వెలిగించగలిగిన దేవుడిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ యొక్క చీకటి లాంటి ఇబ్బందులు మీరు ఇప్పుడు ఎదుర్కొంటున్నారేమో, ఈ యొక్క చీకటి లాంటి అనారోగ్యాన్ని మీరు ఎదుర్కొంటున్నారేమో, మీ యొక్క జీవితంలో నేను ఎప్పటికీ ఇలాగే ఉంటానేమో, నా ఆత్మీయ స్థితిలో ఎదుగుదల ఉండదేమో అని ఎంతమంది అయితే నిరాశ కలిగి జీవిస్తున్నారో, అట్టి వారితో దేవుడి రాత్రికాల సమయంలో తెలియపరుస్తున్న మాట ఏంటంటే, నా జీవితాన్ని వెలిగించగలిగినది ఎవరా అని నువ్వు వెతుకుతున్నావేమో, అట్టి వారితో ప్రభు